మార్కెట్ ఈరోజు మంచి ఒక ఫ్లాట్ సర్ఫేస్‌తో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు మార్కెట్‌లో బిగ్ అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీకింకా క్లారిటీ వస్తది. హలో గైస్, నా పేరు నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ స్టాక్ మార్కెట్. ఈరోజు మనం సెన్సెక్స్ చూసుకున్నట్లయితే దగ్గర 83,641 దగ్గర మొత్తం ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది సెన్సెక్స్. సో దగ్గర 190 పాయింట్స్ దగ్గర గెయిన్ అవ్వడం జరిగింది. గెయిన్‌తో ఈరోజు ఎండ్ అవ్వడం జరిగింది. ఈరోజు సెన్సెక్స్ ఇది. అండ్ మనం నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే 25,816 దగ్గర సెటిల్ అయిందనమాట. దగ్గర అంటే ఆల్మోస్ట్ ఒక 90 పాయింట్స్ అనుకోవచ్చు. అదొక పాజిటివ్‌గా క్లోజ్ అయింది. మనం అందరం చూసుకోవచ్చు అనమాట. అదే ఈరోజు మనం బ్యాంక్ నిఫ్టీ కనుక మనం చూసుకున్నట్లయితే 61,250 లెవెల్స్‌ని హోల్డ్‌గా కొంచెం పాజిటివ్ మూవ్‌మెంట్‌లో మనకి కనిపించడం జరిగింది. సో ఈరోజు సెన్సెక్స్ గానీ, నిఫ్టీ 50 గానీ, బ్యాంక్ నిఫ్టీ గానీ ఇలా అయిందనమాట. సో ఈరోజు పిఎస్యూ బ్యాంక్స్ అనేది మంచి రచ్చ చేసి అనమాట. మొత్తం ఈరోజు మెటల్స్ మారిపోయారు. మొత్తం పిఎస్యూ బ్యాంక్స్ మంచి రచ్చ చేసింది. సో గెయినర్స్ కనుక మనం చూసుకున్నట్లయితే టాటా స్టీల్ గానీ, ఎస్బీఐ గానీ, ఐటీసీ గానీ, ఇంకా బజాజ్ ఫినాన్స్ గానీ మంచిగా గెయిన్ అయింది ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈరోజు మనం టాప్ లూజర్స్ కనుక మనం మాట్లాడుకున్నట్టయితే టాప్ లూజర్స్ అనేది ఇప్పుడు మనం ఐటీ ఒక సెక్టర్ అనుకోవచ్చు. ఐటీ సెక్టర్ ఇప్పుడు కొంచెం నెగిటివ్‌లో కనిపిస్తుంది. సెల్ ఆఫ్ అనేది ఎక్కువ జరిగిందని అనుకుంటాం ఐటీ సెక్టార్స్‌లో. సో అందుకనే ఐటీ సెక్టార్స్ మీద ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటున్నారో కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఎందుకంటే ఐటీ సెక్టర్ లాస్ట్ వీక్ నుంచి మనం చూసుకున్నట్లయితే కొంచెం అక్కడక్కడ మనం నెగిటివ్ సైన్స్ మనందరూ చూస్తున్నాం. ఐటీ సెక్టార్స్‌లో మనం చూసుకున్నట్లయితే స్టాక్స్‌లో మొత్తం సెల్లింగ్ ప్రెషర్ వల్ల నిఫ్టీ ఒక రేంజ్‌లో ఫ్లాట్‌గా ఉంది. అండ్ మెటల్ స్టాక్స్ వల్ల మార్కెట్ కొంచెం రికవర్ అయింది అని మనం చెప్పుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే గ్లోబల్‌లో ఒక చిన్న క్లోజ్ అనేది రావడం జరిగింది. అమెరికా అండ్ ఇరాన్ టాక్స్ కొంచెం పాజిటివ్‌గా రావడం వల్ల గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ కొంచెం బాగుందని అనిపించింది. ఇది మన మార్కెట్‌కి కొంచెం సపోర్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు ఈ రోజు మార్కెట్ ప్రకారం. సో ఈ రోజు మార్కెట్‌లో మనం గోల్డ్ ప్రైస్ గనక మనం చూసుకున్నట్లయితే ఇదే హైదరాబాద్‌లో 24 క్యారెట్ గోల్డ్ గనక మనం చూసుకున్నట్లయితే 1,54,200 దగ్గర స్టడీ అయిందనమాట. అదే మనం 22 క్యారెట్ గనక మనం చూసుకున్నట్లయితే 10 గ్రామ్స్ గోల్డ్ మనం తీసుకున్నట్లయితే 1,41,350 దగ్గర ఇది ట్రేడ్ అయింది. సో ఓవరాల్‌గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ ఒక 24 క్యారెట్, 22 క్యారెట్ అది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం సిల్వర్ రేట్స్ కనుక మనం చూసుకున్నట్లయితే సిల్వర్ అనేది కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. సో కేజీ సిల్వర్ వచ్చేసి దగ్గర 2,55,000 దగ్గర ఉంది అక్కడిక్కడ ఎంసీఎక్స్‌లో. సో ఇలా ఉందనమాట. సో ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని అనుకుంటున్నారో, ఇంకా ఫర్దర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి ఇంకా అనుకుంటారో, సో వాళ్ళు ఇంకా కొంచెం చూడండి రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో. రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందని 25,800 దగ్గర హోల్డ్ డౌన్ అవుతుందని చాలామంది చెప్పడం జరుగుతుంది. రేపు కూడా కొంచెం పాజిటివ్ సైన్‌లో మార్కెట్ ఈరోజు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంటుంది. కొంచెం పాజిటివ్ సైన్‌లో ఉంటుంది చాలామంది చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండిద్దో. ఇలాగే కొంచెం బుల్లిష్‌గా ఉండిద్దో లేకపోతే మొత్తం బేరిష్‌గా ఉండిద్దో. ఫ్యూ వీక్స్ బ్యాక్ ఎంత బేరిష్‌గా ఉందో మనం అందరూ చూసాం. సో నెక్స్ట్ రేపు ఎలా ఉండబోతోంది అనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. అంతలోకి మా ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.